మొత్తానికి పట్టేశాను గాయస్. మలేషియాలో తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుందో అని. నాకైతే గట్టి నమ్మకం, పెద్ద హీరోల సినిమాలు ఖచ్చితంగా ప్రతి దేశంలో ఆడుతుందని నాకు గట్టి నమ్మకం. దానికోసమే బాగా సెర్చ్ చేసి మొత్తానికి ఒక థియేటర్ అయితే పట్టేశాను. నాకు సినిమా అంటే ఎంత పిచ్చో మీరు నమ్ముతారో నమ్మరో, అసలు వీక్లీ ఒక సినిమా ఖచ్చితంగా చూస్తాను నేను. అలాగే నేను ఇయర్లో కూడా ఒక 52 వీక్స్ అయితే 52 మూవీస్ చూసిన రోజులు కూడా ఉన్నాయి నేను పెళ్ళికి ముందు. మనిషి అన్నవాడు దేనికో దానికి అడిక్ట్ అవ్వాలి, సిగరెట్కో మందుకో దేనికైనా అడిక్ట్ అవ్వాలి. సో అవి ఎలాగో మనకి సెట్ కాదు కాబట్టి నేను సినిమాకి అడిక్ట్ అయిపోయాను. నేను మలేషియాకి వచ్చాక నాకు చాలా దిగులేసిపోయింది, ఎక్కడ అసలు నేను సినిమాలు దూరం అవుతాను అని అనేసి. మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొత్తానికి తెలుగు సినిమా ఎక్కడ ప్లే చేస్తారో కనిపెట్టేశాను. ఇక్కడ కాస్ట్ ఎలా ఉందంటే, మన హైదరాబాద్లో 300 మూవీ టికెట్ అనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి 400 అలా ఉంటుంది. జస్ట్ స్లైట్ డిఫరెన్సే. ఇప్పుడు నేను వచ్చిన మాల్లో దీంట్లో ఒక 10 థియేటర్స్ ఉన్నాయంట. సో అందుకనేసి ఈ మాల్ ఎక్కడుందని పట్టేశాను. కరెక్ట్గా నేను ఉండే కాండోమినియం నుంచి జస్ట్ 10 కిలోమీటర్సే, అంటే సిటీ సెంటర్లో ఉంటుంది. ఈ మలేషియాలో సిటీ పేరు కులాలంపూర్ అంటారు. నేను వెళ్ళింది క్రిస్మస్ సీజన్లో కాబట్టి ఆ మాల్ని మొత్తం క్రిస్మస్ లాగా, ఫెస్టివల్ లాగా డెకరేట్ చేస్తున్నారు. ఎంత బాగుందంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి నాకైతే డైరెక్ట్గా చూసినప్పుడు. నేను ఏ సినిమా అని నేను మీకు చెప్పను, ఇప్పుడు మీరే చూస్తారు. ఆన్లైన్లో టికెట్ చూశాను. సరే, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అంటే ఒక మంచి డిమాండ్ ఉన్న సినిమాకైతే మనం ఫస్ట్ డే సెకండ్ డే అలా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వెళ్ళబోయే సినిమా ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. సో మనం ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆన్లైన్లో చేసుకుంటే మళ్ళీ వాడికి 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు కట్టడం అనేసి నేను చేసుకోను అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడు ఇలాగే కదా ఆలోచిస్తాడు, రూపాయి అయినా సరే ఊరికే వదలడు. నేనేం చేశానంటే యాప్లో ఈ సినిమా ఎక్కడ ప్లే అవుతుందని చూసుకొని అక్కడికే వెళ్ళి టికెట్ తీసుకుందాంలే కౌంటర్లో, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అని అనేసి నేను డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాను ఆ మాల్కి. నేను ఇంటి నుంచి ఈ మాల్కి రావడానికి జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయింది. కానీ ఈ మాల్లో కింద నా బైక్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి నేను ఆ థియేటర్ లోపలికి వెళ్ళేదానికే నాకు 1/2 అవర్ పట్టింది. సో అంత పెద్ద మాల్ ఇది. అంటే నేను వెళ్ళింది సాటర్డే, అంటే వీకెండ్ అనమాట. ఈ వీకెండ్ ఇక్కడ మాల్స్లో ఏంటంటే, వీకెండ్లోనే కాదు వీక్ డేస్లో కూడా ఈ మాల్స్లో ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. జస్ట్ షో చేస్తూ ఉంటారు. ఇక్కడ లేని బ్రాండ్స్ అంటూ లేదు. మన ఇండియా KFC కూడా ఉంది. తినడానికి కూడా అన్ని రకాల దేశాలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఫ్లోర్స్లో జనాభానే కనిపించరు, ఓన్లీ క్లీన్ చేసి జస్ట్ దాచిపెట్టుకుంటారేమో ఈ ఫ్లోర్స్ని అని అనిపిస్తుంది నాకు. మొత్తానికి పై ఫ్లోర్కి వెళ్ళిపోయాను. పై నుంచి ఒక్కసారిగా చూసానంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు, అంత బాగా డెకరేట్ చేశారు. ముందుగానే అలర్ట్ అవుతున్నాను, ఎక్కడ రెస్ట్ రూమ్లు ఎక్కడ ఏమి ఎలా ఉన్నాయనేసి చూసుకుంటూ వెళ్తున్నాను. అలాగే రోబోస్ నాకు దర్శనం ఇచ్చాయి. చూసారా రోబోస్ ఎంత బాగున్నాయి, చిన్న రోబో పెద్ద రోబో. అంటే రోబోస్ని వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట. ఏదన్నా ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్లో రోబోస్ని యూజ్ చేస్తారు సర్వెంట్స్కి బదులు, కొన్ని రెస్టారెంట్లో, పెద్ద రెస్టారెంట్లో మాత్రమే. ఇక్కడ చూడండి, వీళ్ళే ఓపెన్ చేసుకొని చెవిలో పెట్టుకొని పాడుకుంటున్నారు, వీళ్ళే రికార్డ్ చేసుకుంటున్నారు. చాలా పార్ష్గా ఉంది కల్చర్ అయితే. డబ్బు ఉండాలే కానీ ఇలాంటి మాల్స్లోకి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మలేషియా వాళ్ళకి డబ్బు అయితే కరువు లేదు, అంటే పేదవాళ్ళు అనేది చాలా తక్కువే. ఇక్కడ ఎక్కువ డబ్బు ఉండే వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది ఇక్కడ. మనం ఇండియాలో పెట్రోల్ ప్రైస్ వల్ల కారు కొనడానికి భయపడతాము, కానీ ఇక్కడ ఏంటంటే పెట్రోల్ తక్కువ కదా, అందుకని కారు బైక్స్ అవన్నీ కళ్ళు మూసుకొని కొనేస్తారు. నేను ఏ మూవీకి వెళ్తున్నానో తెలుసుకునే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. Like, share and subscribe. నేనేమో 10 రూపాయలు కకృతి పడి ఆ థియేటర్ కాడే కౌంటర్లో టికెట్ తీసుకుంటే మనకి సర్వీస్ ఛార్జెస్ తగ్గుతాయి అనేసి వచ్చేసాను. ఇక్కడేమో ఎవ్వరు లేరు కౌంటర్లో. ఇక్కడ అందరూ వచ్చేసి ఇక్కడ స్క్రీన్స్లోనే ఆటోమేటిక్గా మనమే తీసుకోవాలన్నమాట, మనమే బుక్ చేసుకొని. ఇదేదో నేను ఫోన్లోనే తీసుకోవచ్చు కదా, నా చెప్తే నేనే కొట్టుకున్నట్టు అయింది. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకైతే తెలియలేదు, కానీ కాస్తో కూస్తో చదువుకున్నాం కాబట్టి అక్కడ ఉండేటివి చదువుతా దాన్ని ఫాలో అవుతూ ఉన్నాము. అయినా కానీ తీయడానికి నాకు 10-15 నిమిషాలు పట్టింది. మొత్తానికి నా పాకెట్లో ఉండే చిల్లరంతా వేసి తీసుకున్నాను. టికెట్ అయితే 360 రూపీస్ దాకా పడింది నాకు.
థియేటర్ అయితే చాలా బాగుంది. ఎక్కడ వెళ్ళాలో అర్థం కాలేదు. అలాగే ఎతుక్కుంటా వెళ్ళాను. ఫోన్స్ ఏం నాట్ అలౌడ్ అని చెప్పారు. నాట్ అలౌడ్ కాదు, జస్ట్ ఫోటో తీసుకోకూడదు. కానీ ఈ థియేటర్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది ఈ సినిమా ఏదో కాదు, మీకు అర్థమై ఉంటుంది. నేను అసలు కరెక్ట్ థియేటర్కే వచ్చానా లేదా పప్పులో కాలేసానా అని డౌట్ వచ్చి బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ 5 మెంబర్స్ వచ్చారు, మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నాను. అది మలేషియాలో ఫస్ట్ మూవీ నేను నానితో మొదలుపెట్టాను. ఇంకా నా జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. నాని అయితే క్లైమాక్స్లో ఏడిపించేశాడు నన్ను. మూవీ పిచ్చెక్కిచ్చాడు. మామూలుగానే మూవీస్కి నేను పిచ్చి ఫ్యాన్ని నేను. అలాగే ఇంకా నాని మూవీస్ అంటే ఇంకా ఆయన పిచ్చెక్కిస్తాడు యాక్టింగ్. మొత్తానికి ఆ మూవీలో ఉండే పాప చూడంగానే నాకు నా పాపే గుర్తొచ్చింది, నా కూతురు. ఈ బాధలో నేను బైక్ పార్కింగ్ ఎక్కడ చేశానో మర్చిపోయాను. అలాగా సినిమా థియేటర్ చుట్టూ ఎదుక్కుంటూ పోయాను. అసలు ఇక్కడ పార్కింగు అంటే మన సిటీలో పెద్దగా తిరిగింది ఎప్పుడూ లేదు కదా. మనం సూలూరుపేట దాటి ఎప్పుడు బయటికి రాలేదు. సూలూరుపేటలో ఎక్కడ బైక్ పెట్టాలో అన్నీ తెలుసు మనకి. కానీ ఇక్కడ నేనేం చేశానంటే థియేటర్కి 1 కిలోమీటర్ దూరంలో బైక్ పార్కింగ్ చేసి వచ్చినాను. మొత్తానికి ఇక్కడ ఉంది పార్కింగు. ఇక్కడికి థియేటర్కి సంబంధమే లేదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను బండిని. అంటే ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కాబట్టి, సో ఈసారి చూసుకోవాలి. ఈ దేశంలో తమిళ సినిమాలే ఎక్కువ ఆడతాయి. ఎందుకంటే ఇక్కడ తమిళియన్స్ కూడా చాలామంది ఉంటారు. అంటే బ్రిటిష్ కాలంలో ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయిన వాళ్ళు మలై ఇండియన్స్ అంటారు. వాళ్ళు తమిళ్ మూవీస్ ఎక్కువ చూస్తారు ఇక్కడ. సో ఇక్కడ మన ప్రభాస్ మూవీ రిలీజ్ అయ్యే టైం వచ్చింది. సో ఎక్కడ ఏ థియేటర్లో ఆడుతుందనేసి వారం ముందు నుంచే సెర్చ్ చేశాను, ఎలాగైనా సరే చూడాలనేసి. అలా గూగుల్లో సెర్చ్ చేశాను, ఏ థియేటర్లో ఆడుతుంది అది ఇది అనేసి ట్రై చేశాను. ఆల్రెడీ నాని సినిమా ఆడింది కదా, అదే సినిమాలో ప్లే చేస్తారనుకున్నాను. కానీ ఆ థియేటర్లో ప్లే చేయలేదు, సలార్ తమిళ్ మూవీ వేశారు. సో మళ్ళీ ఇంకో థియేటర్ ఉందన్నారు, తెలుగు థియేటర్, పెద్ద మాల్ అనమాట అది కూడా ఇంకో పెద్ద మాల్. సో దాంట్లో తెలుగు మూవీస్ ఆడతాయని చెప్పారు. అందుకనేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసి దానిలో మొత్తానికి మన సలార్ ప్రభాస్ తెలుగు సినిమా టికెట్ అయితే బుక్ చేశాను. నెక్స్ట్ ఊపిరి వచ్చింది నాకు. మన ఊర్లో ఉంటే ఫస్ట్ రోజే ఫస్ట్ షో వెళ్ళిపోయి అల్లరి చేసేవాళ్ళమే, ఏ హీరో అయినా సరే. మొత్తానికి నా టైం కన్వీనియంట్ చూసుకొని సాటర్డే రోజు టికెట్ బుక్ చేసుకున్నాను. 2 థియేటర్లో ఆడుతుంది. సో ఒక థియేటర్లో నేను టికెట్ బుక్ చేసుకునేసాను. ఈ టికెట్ వచ్చేసి నాకు 400 రూపాయలు పడింది. సలార్ మూవీ కోసం అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో ఏమో కానీ నేను మాత్రం బాగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. టికెట్ బుక్ అయిపోయింది, ఆ ఆనందంలో నాకు ఆకలి కూడా వేయలేదు. కానీ బతకాలంటే కూర్చొని 3 గంటల సేపు సినిమా చూడాలంటే మనకి ఓపిక ఉండాలి కదా అనేసి సరసరని ఇడ్లీ పెట్టుకొని తినేసాను. అసలే ప్రభాస్ అన్న మూవీ కదా, ఇంకా మనం థియేటర్లో అరుపులు బాగా అరవాలనేసి 1-2 ఇడ్లీ తింటే సరిపోదనేసి ఏకంగా 8 ఇడ్లీలు వేసుకొని హ్యాపీగా చట్నీ చేసుకొని ఫుల్గా తిన్నాను. వీడు మనిషా మోహన్ బాబా ఇన్ని ఇడ్లీలు తిన్నాడు అనుకోబాకండి, ఇది చిన్న ఇడ్లీలే, ఇది ఈజీగా తినేసాను. చట్నీ అయితే సూపర్గా వచ్చింది. సో దుమ్మెత్తేసాను. టైము 12-12:30 అయిపోయింది. సో ఇంకా 2 గంటలకి మనకి మూవీ స్టార్ట్ అయ్యేది. సో ఫుల్గా తినేసాను, లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి తిన్నాను. మొత్తానికి 10 కిలోమీటర్లు దాటుకొని ఒక సినిమా థియేటర్కి అయితే వచ్చేసాను. ఇది చూసారా ఎంత పెద్దదిగా ఉందో, అసలు సిటీ సెంటర్లో ఉంది. అసలు ఎక్సలెంట్, చూడంగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. ఈసారి మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా కరెక్ట్గా బైక్ ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నాను. కరెక్ట్గా పార్కింగ్లో చేసి అంతే ఇంకా మాల్లోకి ఎంటర్ అయిపోయాను. అసలు ఈ మాల్ మొన్న నాని సినిమాకి వెళ్ళినప్పుడు చూసిన మాలు వేరు, 2 వేరు. కానీ ఆ మాలు చూసిన తర్వాత దీనికన్నా గొప్పది లేదనుకున్నాను. తర్వాత ఈ మాల్కి వచ్చిన తర్వాత ఇది దాని అమ్మ మొగుడులాగా ఉంది. ఈ మాలు దుమ్మెత్తేసింది అసలు. ఎంత బాగా డెకరేట్ చేశారంటే, పైగా క్రిస్మస్ ముందు రోజు ఇది. సో అసలు క్రిస్మస్కి ఇలా ఉంటుందా, మిగతా రోజులు కూడా ఇలా ఉంటుందా అనేసి ఆలోచిస్తూ వచ్చేసాను. అసలు ఇది థియేటర్ లాగా లేదు, ఒక స్వర్గలోకం లాగా ఉంది. నాని సినిమాకి సర్వీస్ ఛార్జెస్ 10 రూపాయలకి కకృతిపడి అక్కడ నానా తంటాలు పడ్డాను కదా, అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. ఎవరైనా టికెట్ ఇస్తారనుకుంటే ఎవరు లేరు, అంతా మిషన్లో పెట్టేసి ఆ కంప్యూటర్లోనే మనమే టికెట్ తీసుకోవాలి. ఆ సమ్మడానికి మనం ఏదో ఫోన్లోనే నొక్కోవచ్చు కదా, ఫోన్లోనే టికెట్ తీసుకోవచ్చు కదా అనిపించింది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అట్లా కాదు, ఎవరు దురద ఓళ్ళే గోక్కోవాలనేసి నేను ముందుగానే సలార్ టికెట్ బుకింగ్ చేసాను మొబైల్లోనే. మన మొహం చూసి ఎవరు టికెట్ ఇచ్చేదానికి అక్కడ కూర్చోరనేసి నాకు అర్థమైపోయింది. ఓన్లీ కంప్యూటర్ మిషన్స్లోనే మనమే తీసుకోవాలి, అదేదో మనం ఫోన్లోనే తీసుకోవచ్చు అనేసి నేను ముందుగానే బుక్ చేసుకునేసాను. ఈ మాల్లో వచ్చేసి చూస్తూ ఉంటే
అసలు కళ్ళు చెదిరిపోతుంది నాకు. ఒక్కొక్క షాపు ఒక్కొక్క షోరూమ్ లాగా ఉంది. అసలు ఇక్కడ లేని బ్రాండ్ కొత్త కొత్త బ్రాండ్స్ అన్నీ చూశాను నేను. నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి నాకు ఒక 20 మినిట్స్ పట్టింది. కింద నేను బైక్ పార్కింగ్ చేసి ఇక్కడ పైకి వెళ్ళేదానికి నాకు నిజంగా చెప్పాలంటే 45 మినిట్స్ పట్టింది. ఇవన్నీ చూసుకుంటా కొత్త దారులు, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి అసలు చూసుకొని నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళే లోపు నాకు నిజంగా 40 మినిట్స్ పట్టింది. అసలు ఈ షాప్స్ ఇవన్నీ దాటుకొని వెళ్ళే లోపల ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆల్రెడీ రెగ్యులర్గా ఈ మాల్కి వస్తున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దారి ఎలాగ పోవాలనేసి. ఇక్కడ మన స్టైలు టీ షర్ట్లు, జీన్స్ ప్యాంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ లేని బ్రాండెడ్ ఐటమ్ అంటూ ఏమీ లేదు. అసలు తినే దగ్గర నుంచి ఇవంతా రెస్టారెంట్లు. ఈ రెడ్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రెస్టారెంట్లు. ఆఖరికి గ్రాసరీస్ కూడా ఉన్నాయి ఈ మాల్లో. షూస్, బ్యాగ్స్, స్లిప్పర్స్, లిప్స్టిక్స్, పర్ఫ్యూమ్లు, అలాగే ఒక్కొక్క ఫ్లోరు దాటుకుంటా వెళ్ళేటప్పుడు అక్కడ డెకరేషన్స్ అంతా చూసి అక్కడే నిలిచిపోతున్నాను ఒక 10 నిమిషాలు. అంత బాగున్నాయి డెకరేషన్స్. ఇదంతా ఓపెన్ హోటల్స్ అనమాట, రెస్టారెంట్స్. ఒక శాలరీ వచ్చినాక ఈ మాల్ చుట్టూ ఒక గంట సేపు తిరిగితే వచ్చిన శాలరీ మొత్తం అయిపోయేటట్టుంది. దయచేసి పిల్లల్ని మాత్రం ఇక్కడ తీసుకురావాకండి. వాళ్ళు వచ్చారంటే నీ పాకెట్ మనీ మొత్తం పోతుంది, శాలరీ మొత్తం సంకనాగిపోతుంది. టికెట్ ఏమో సలార్కి 400 రూపీసు. కానీ అక్కడ కోకు, అలాగే పాప్కార్ను, మిగతా తెలుసు కదా మన ఊర్లో కూడా అలాగే ఉంటాయి. మనం 300కి టికెట్ పెట్టుకుంటే అక్కడ వచ్చేసి 400 ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, 400, 500 పాప్కార్న్ ఒకటి. కాకపోతే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కడుపు నిండా తినచ్చు. వాడు బాగానే ఇస్తున్నాడు క్వాంటిటీ. ఈ షాపుల్లో డెకరేషన్ కోసం పెట్టారో అమ్మడానికి కోసం పెట్టారో కూడా తెలియకుండా పోతుంది, అంత బాగా పెట్టున్నారు షాప్స్లో. మీరు నమ్మతారో నమ్మరో, ఒక అరగంట సేపు తిరిగాను, ఆ థియేటర్ కోసం వెతుక్కున్నాను. వీళ్ళు ఎవరు చెప్పలేదు నాకు. అక్కడ ఉన్న బోర్డ్స్ చదువుకుంటా వెళ్ళాను. అంటే ఆ వే బోర్డ్స్ ఉంటాయి కదా, దాన్ని చదువుకుంటా వెళ్ళాను. ఈడెవడో పాటలు పాడతా పాపం డబ్బులు అడుగుతున్నాడు. వీళ్ళు ఒక ఆర్ఫనైజ్ నుంచి వచ్చుంటారు. వాళ్ళకి ఏంటంటే డొనేషన్స్ ఇస్తే ఎవరైనా అక్కడ హెల్ప్ చేస్తే వాళ్ళు ఉంటారనేసి ఇలాగా వాళ్ళ స్కిల్స్ని ప్రజెంట్ చేస్తారు మాల్స్లో. సో ఎవరైనా పెద్ద మనసు ఉండేవాళ్ళు, నాలాంటి వాళ్ళు కాదు, ఎవరైనా పెద్ద మనసు ఉండేవాళ్ళు వాళ్ళు రూపాయో 10 రూపాయలు సహాయం చేస్తారు కాబట్టి అవి వాళ్ళకి ఆర్ఫనైజ్ హోమ్కి డొనేట్ చేసుకుంటారు. ఈ మాల్ ఎంటర్ అయ్యాక నేను థియేటర్ కాడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ నడుచుంటానేమో. చూడండి, ఒక్కసారి ఒక లుక్ వేయండి ఈ క్రిస్మస్కి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో వీళ్ళు. అంత బాగా డెకరేట్ చేస్తున్నారు. కనీసం 6-7 ఎస్కలేటర్ ఎక్కుంటాను, దిగుంటాను. ఎక్కడుంది మొత్తానికి పట్టేశాను. టీజీవీ సినిమాస్ అనేసి ఇక్కడ యారో మార్క్ పెట్టాడు. సరే ఈ యారో ఎవరు మనకి హెల్ప్ చేయరు, ఈ యారో మార్కులను చూసుకుంటా మనం వెళ్ళిపోదాం అనేసి ఆ యారో మార్కులను చూసుకుంటా వెళ్ళిపోయాను. దాన్నే ఫాలో అయిపోయాను. లాస్ట్కి మొత్తానికి అక్కడి నుంచి ఆ యారో మార్క్ కనిపించినప్పటి నుంచి ఇగో ఈడెవడో మనకి దారి చూపిస్తున్నట్టుంది. కానీ దగ్గరికి వెళ్తే తెలిసింది ఇది బొమ్మని. నాకు లేట్గా తెలిసింది ఏంటంటే మనం ఏ ఫ్లోర్లో ఉన్నామని అయితే తెలిసింది 5th ఫ్లోర్ అని. కానీ 6th ఫ్లోర్కి వెళ్ళడానికి 6th ఫ్లోర్కి వెళ్తేనే మనకి మూవీ థియేటర్స్ ఉంటాయి. కానీ ఆ 6th ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే లేవు, ఓన్లీ లిఫ్టే అంట. అది తెలియక నేను ఎస్కలేటర్ ఎక్కి దిగుతాను. నేను ఇక్కడ చూడు అరిటాకు మనకి ఒరిజినల్ అనుకొని దగ్గరికి వెళ్ళి చూశాను. కానీ ఆ అరిటాకు మనకి అది ప్లాస్టిక్లో ఉంది. కానీ బాగుంది, ఒరిజినల్ లానే ఉంది. అన్ని చెట్లు ఇక్కడ ప్లాస్టిక్వే, అంటే షో చెట్లు. నేను ఇప్పుడు దాకా వచ్చిందే కింద నుంచి పై దాకా అరగంట సేపు వచ్చిందే గగనం అనుకుంటే, ఇక్కడ నాకేమో లిఫ్ట్ ఇంకా తేడా కొడుతుంది, ఇంకా రాలేదు. కానీ నాకేమో సినిమా 5 మినిట్సే ఉంది ఇంకా టైము. కానీ కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది, ఎందుకంటే నేను టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకునేసాను. మళ్ళీ వెళ్ళి కంప్యూటర్ గోకబడలేదు, ఆల్రెడీ ఫోన్లోనే బుక్ చేసుకునేసాను కాబట్టి ఇబ్బంది లేదు. మనకి డైరెక్ట్గా థియేటర్ కనిపిస్తే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అయినా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్ లోపలికి వచ్చినా కానీ 10 to 15 మినిట్స్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు. కంగారు పడకండి. రేఖ 2 చేతులు గాజులు అమ్ముకుంది ఆ యాడ్ అయితే కాదు. ముఖేష్ పాన్ పరాక్ వేసుకొని మాట్లాడతాడు కదా, అదైతే అస్సలు కాదు. ఇక్కడ యాడ్స్ ఏంటంటే తమిళ్ మూవీ ట్రైలర్సు, అలాగే ఇక్కడ మలేషియాలో ఉన్న షాపింగ్ మాల్ వాటికి అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇస్తుంటారు. సినిమా థియేటర్కి వచ్చేసాను అని రిలాక్స్ అయిపోయాను. ఇంకా 2 మినిట్సే ఉంది.
కానీ చూస్తే తీరా అది ఇంకా వెళ్ళాలనేసి రాసుంది. ఇక్కడ వచ్చేసి ఇది చూసారా, నేను ఇదేందో ఎవరు లేరనేసి వెళ్ళిపోయాను. ఎంట్రన్స్ ఇది, సినిమా హాల్కి ఎంట్రన్స్ ఇది. ఎవరు లేరనేసి వెళ్ళిపోయాను. ఎన్ని సందులు గొంతులు తిరిగానంటే ఈ థియేటర్ని కనిపెట్టడానికి కోసం. సూలూరుపేటలో కూడా నేను అన్ని రౌండ్లు తిరగలేదు, నేను ఎప్పుడు అన్ని ఏరియాలు తిరగలేదు. మొత్తానికి థియేటర్ ఎక్కడుందో కనిపెట్టేసి లోపలికి వచ్చి కూర్చున్నాను. పడిందిరా సలార్ టైటిల్, గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఇంకా ఎప్పుడు వస్తాడా ప్రభాస్ అన్న అనేసి చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదు. ఫోన్ రెడీగా పెట్టుకున్నాను, ప్రభాస్ అన్న రాగానే క్యాప్చర్ చేద్దామని. వచ్చేసాడు రెబల్ స్టార్. సో పిచ్చెక్కిచ్చాడు ఇంట్రడక్షన్ అయితే. సో కేజీఎఫ్ తీసిన డైరెక్టరే ఈ సినిమాని కూడా తీశాడు కదా. సో ఆ రేంజ్లో ఊహించుకున్నాము. నిజంగా మూవీ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ మిషన్ చూసారా, ఈ మిషన్ నేను గమనించలేదు, అక్కడ ఎవరు లేరు కాబట్టి. నేను మొత్తానికి వెళ్ళిపోయాను. సినిమా థియేటర్లో కూర్చొని సలార్ అనే టైటిల్ కూడా వచ్చేసింది. ఏంది నన్ను టికెట్ ఎవరు అడగలేదు అంటే, టికెట్ తీసుకోకుండా ఎవరైనా రావచ్చా అనేసి అనిపించింది. అప్పుడే నేను వెంటనే బయటికి వెళ్ళి ఏందా అని చుట్టుపక్కల తిరిగి చూశాను. తిరిగి చూసినప్పుడు అప్పుడు అర్థమైంది. అది గమనించుకోకుండా లోపలికి వచ్చేసి నేను మనల్ని టికెట్ ఎవరు అడగరు, ఇంకా రేపు టికెట్ కూడా బుక్ చేసుకోకుండా వచ్చేసి అయితే ప్రతి తెలుగు సినిమాకి అనుకున్నాను. కానీ అట్లా ఏం లేదు కథ. మళ్ళీ లోపలికి వచ్చి వాడు కౌంట్ చేసుకుంటున్నాడు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది స్కాన్ చేశారనేసి. సో దెబ్బ అయిపోతాము, ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకొని రావాలి. నేను ఇందాక ఒక మిషన్ చూపించాను కదా, ఆ మిషన్లో టికెట్ మనం స్కాన్ చేసి లోపలికి రావాలి. ఎవరు ఉండరు, కానీ మనమే ఆ పని చేసుకోవాలి. అంటే సెల్ఫ్ సర్వీసే అనమాట. ఖచ్చితంగా అసలు మైండ్ లేనివాడైతే రాలేడు. ఖచ్చితంగా వాడు చదువుకున్నవాడు అయి ఉండాలి, లేదంటే తెలివైనవాడు అయి ఉండాలి. వాళ్ళైతేనే ఇలాంటి మాల్లో సినిమాలు, ఇలాంటి ఆటోమేషన్ సిస్టమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి బాగా అర్థమవుతుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉండాల్సిందే. మొత్తానికి వారం నుంచి తహతహలాడుతున్న ప్రభాస్ అన్న మూవీ అయితే హ్యాపీగా చూసేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నా బైక్ వర్షంలో తడుస్తూ ఉంది, అందుకని వెయిట్ చేస్తున్నాను. వర్షం తగ్గాక ఇంకా బయలుదేరాలి. బాయ్ బాయ్. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి మలేషియా సిటీలో ఏం చేస్తున్నాడో ప్రతినిత్యం తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.